హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకం గురించి తెలుసుకుందామండి. దీనికన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఈ వీడియో చాలామంది తెలియని వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్తుందనమాట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే అండి, మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు చేయూత పథకం కింద 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేదని అందరికీ తెలిసిందేనండి. గత ప్రభుత్వం 4 సార్లు ఈ నిధులను విడుదల చేసింది. అయితే లాస్ట్ సంవత్సరం అంటే ఈ సంవత్సరం మనకి ఎలక్షన్ కారణంగా ఈ డబ్బులు చాలామందికి రాలేదన్నమాట. కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో పడ్డాయండి, కొంతమందికి అయితే పడలేదు. ఇంకా పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిరాశకి గురయ్యారనమాట. ఇంకా గవర్నమెంట్ మారిపోయింది కదా, ఇంకా మనకి ఈ డబ్బులు ఇంకా రానట్టే అని చెప్పేసి ఆశలు వదిలేసుకున్నారు. ఇంకా అలాంటి వాళ్ళు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బుల్ని మీ అకౌంట్లోకి వేయాలని చెప్పి అధికారులకి ఆదేశించారనమాట. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకంటే వెనకబడిపోయి ఉంటారు కాబట్టి మహిళలకి కొంచెం చేయూత కింద ఉంటుంది, వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుంటారన్న ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ని ఎందుకు మానేయాలి అన్న ఉద్దేశంతో, దీనివల్ల మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వెంటనే పెండింగ్ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారనమాట. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనండి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రస్తావన వచ్చిందనమాట. ఆయా సంబంధించిన అధికారులకు మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారనమాట. పెండింగ్ డబ్బులు వెంటనే అకౌంట్లో వేసేయాలి అని చెప్పి. మీకు ఆగస్టు ఫస్ట్ వీక్లో ఈ డబ్బులు పడే అవకాశం ఉందండి. ఇది నిజంగా మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆగస్టు మొదటి వారం మీకు అకౌంట్లోకి పెండింగ్ డబ్బులు ఎవరికైతే 18,750 రూపాయలు రాలేదో వారి అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది జమ అవుతుందన్నమాట. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీ అకౌంట్ బుక్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబరు లింక్ అయి ఉందో లేదో చూసుకుని ఈకేవైసీ చేయించుకోవాలి. ఆల్రెడీ ఇదివరకు డబ్బులు పడి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అన్నీ ఆల్రెడీ అయ్యే ఉంటాయి. ఇన్ కేసు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకోవడం మంచిదండి. ఎవరైనా కానీ ఈ బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింకప్, ఈకేవైసీ చేయించుకుని అన్నీ రెడీగా పెట్టుకుంటే గవర్నమెంట్ ద్వారా వచ్చే అన్ని పథకాలకి ఇవి ముఖ్యమైనవి అనమాట. అలాగే క్యాష్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాలండి దగ్గర. ఇవన్నీ రెడీ చేసుకుని చక్కగా మీ సేవల్లో కానీ వెళ్ళి అన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆల్రెడీ ఇప్పటికే ఎవరికైతే అకౌంట్లో డబ్బులు పడలేదో వారి డేటా అంతా గవర్నమెంట్ సేకరిస్తుందండి. సేకరించి కరెక్ట్గా మనకి ఆగస్టు మొదటి వారంలో ఈ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి ఆలోచన చేస్తుందన్నమాట. మనకి చాలా రకాల సూపర్ 6 పథకాలు ఉన్నాయి కదండి. అందులో కొన్ని అయితే ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. మిగిలిన పథకాలను కూడా ఆగస్టులో అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచన చేస్తుందన్నమాట. కాబట్టి మనకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్ వచ్చినా కానీ ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి అనమాట. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసినట్టయితే కనుక వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి విషయాలు తెలుసుకునే అవకాశము ఉంటుంది. ఇలా కూడా మనం సమాజానికి కొంచెం మేలు చేసిన వాళ్ళం అవుతాం కదా. ఇకపోతే ఫ్రీ బస్సు, అన్నా క్యాంటీన్లు, అమ్మఒడి పథకం, దాని పేరు మార్చారు కదండి, తల్లికి వందనం అని చెప్పి. ఇవన్నీ మనకి ఆగస్టులోనే ప్రాసెస్ చేయాలని చెప్పి అధికారులు ఆలోచన చేస్తున్నారన్నమాట. మన దగ్గర ఉండే సర్టిఫికేట్స్, డాక్యుమెంటేషన్స్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఎవరికైనా ఆధార్ కార్డులో ఏజ్ తక్కువ పడ్డా, ఏజ్ కరెక్ట్గా లేకపోయినా, ఆధార్ కార్డులో అడ్రస్ సరిగా లేకపోయినా కానీ అందరూ మార్చుకొని ఉంచుకోండి. ఎందుకంటే మనకి జిల్లాలు మారిన తర్వాత ఆధార్ కార్డులో చాలామంది వారి జిల్లాల పేర్లని మార్చుకోలేదన్నమాట. దానివల్ల కూడా రేపొద్దున్న మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి అన్ని జిల్లాలు మారిపోయినాయి కదా, పేర్లు మారిపోయినాయి. కొంతమందికి పశ్చిమ గోదావరి జిల్లా అన్నీ ఉన్న వాళ్ళకి సపోజ్ ఏలూరు జిల్లా అని మారిపోయింది కదా. అలా జిల్లా పేర్లు మారిపోయినప్పుడు మీరు ఆధార్ కార్డులోని ఆ జిల్లా పేరుని ఎంటర్ చేసుకోవాలన్నమాట. దాన్ని అప్డేట్ చేసి పెట్టుకోవాలి. మీరు దాన్ని అలాగే ఉంచేసుకుని రేపొద్దున్న ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్కి వెళ్ళారనుకోండి, రేపొద్దున్న దానివల్ల మీకు ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు
ఎవరికైనా జిల్లా మారిపోయి ఉంటే కనుక వెంటనే వెళ్ళి ఆధార్ సెంటర్లో అప్డేట్ చేయించుకోండి. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చే అవకాశం ఉందండి. కొత్త రేషన్ కార్డుల గురించి కానీ అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట. కొత్తగా ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి ప్రతిదానికి మనకి ఆధార్ కార్డే ఇంపార్టెంట్ కాబట్టి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకుని ఉంచుకోవాలి. ఎవరికైతే ఆధార్ కార్డు అడ్రస్ తప్పుపడిందా లేకపోతే మన పేరు తప్పుపడిందా అన్నీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మీ ఆధార్ కార్డుని తీసి చెక్ చేసుకోండి. ఎక్కడైనా లోపాలు ఉన్నా కానీ మీరు వెంటనే దాన్ని సరి చేయించుకుని ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకోండి. విన్నారు కదా. ఎవరికైతే ఎస్టీ ఎస్సీ మైనారిటీ మహిళలకు ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళకి ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలండి. మీ అకౌంట్లోకి 18,750 రూపాయలు రానున్నాయన్నమాట. ఈ ఆగస్టు ఫస్ట్ వీక్లోనే వస్తాయి. దీనికి కావాల్సిందల్లా డాక్యుమెంటేషన్స్ అన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుని ఒకసారి బ్యాంక్కి వెళ్ళి మీ ఖాతాని ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ వేయడం కూడా స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి అకౌంట్లో జమ అయ్యాయండి డబ్బులు. ఒకసారి మీ అకౌంట్ని ఒకసారి చెక్ చేసుకుని మీకు అయ్యిందా లేదా, అకౌంట్లో పడ్డాయా లేదా అని, లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈకేవైసీ కూడా కరెక్ట్గా చేయించుకోవాలండి. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి 10 రోజుల్లో బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి మనకి డబ్బులు అనేవి కరెక్ట్గా పడతాయన్నమాట. ఈకేవైసీ చేయించుకుని మీ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు లింక్ చేసుకోండి. ఫోన్ నెంబర్ లేకపోతే కనుక కొత్తగా ఫోన్ నెంబర్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ ఉండాలి. ఫోన్ నెంబరు ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అప్ అయి ఉండాలి. అలా అయితేనే మీకు అకౌంట్లో డబ్బులు పడతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి అర్థమైంది అనుకుంటాను. ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఎటువంటి నిరాశకి గురి చెందవలసిన పని లేదండి. కూటమి ప్రభుత్వం పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఆపకుండా ఆయా లబ్ధిదారులకి పాతవి పెండింగ్లో ఉన్నవి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ అకౌంట్లో వేయాలని నిర్ణయం తీసుకున్నారండి. మరి ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవాలి మహిళలందరికీ. ఇలా మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రవేశపెట్టారంటే మహిళలకి కొంచెం ఆర్థికంగా సహాయం అందించిన వారం అవుతాము అన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టారన్నమాట. మరి ఈ వీడియోని నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కానీ ఫస్ట్ మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చండి. వెంటనే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆల్ అనే ఆప్షన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.